హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఉప్మా రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఉప్మా అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేసేయండి మీరు కూడా. ముందుగైతే ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేయాలి. ఆవాలు, సాయి మినపప్పు, పచ్చిపప్పు, అలాగే కొన్ని పల్లీలు వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 4 క్యాష్యూస్, ఒక ఎండుమిర్చి అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక చాప్డ్ జింజర్, కర్రీ లీవ్స్ వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొన్ని క్యారెట్స్ కట్ చేసినవి, అలాగే క్యాప్సికమ్, కొన్ని చిన్న సైజు క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. కొన్ని ఆలు, ఇది కూడా చిన్న సైజు ఆలు అయితే సరిపోతుంది. అన్నీ వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. నేను ఇక్కడ కొంచెం పావు టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అవనిస్తూ ఉండాలి. అలాగే 3 కప్స్ వాటర్, వన్ కప్ సూజీకి 3 కప్స్ వాటర్ సరిపోతుంది. నేను అదే కప్తో 1 కప్ సూజీ అయితే తీసుకున్నాను. వన్ స్పూన్ సాల్ట్, కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఇట్లా బాయిల్ అవుతున్న ఈ వాటర్లో 1 కప్ సూజీ అయితే వేయాలి. కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇట్లా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇట్లా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి ఒక 1 టైం ఫ్రై చేస్తే కొంచెం సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉప్మా అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.